మిల్లెట్స్ తోటి బిసిబెల్లిబాత్. ఇది కూడా కర్ణాటక స్పెషల్ రెసిపీనే. మిల్లెట్స్, కందిపప్పు 2 సేమ్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. కుక్కర్ పెట్టుకొని ఆవాలు, ఇంగువ కలిపి తిరామాత వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇక్కడ నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. క్యాప్సికమ్ వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. క్యాప్సికమ్ కొంచెం వేగిన దాకా ఉంచి ఆ తర్వాత మన మిగతా వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ కలిపి ఒకేసారి కుక్ చేస్తున్నాను కాబట్టి కొంచెం పెద్ద పీసెసే కట్ చేశాను. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 1½ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, అలాగే 2 స్పూన్స్ బిసిబెల్లిబాత్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు 1 స్పూన్ నేను బెల్లం వేసాను. పెద్ద నిమ్మకాయంత చింతపండు రసం తీసి పోసాను. కడిగి నానబెట్టుకున్న కందిపప్పు, అలాగే కొర్రలు, 6 గ్లాసుల నీళ్లు. ఇక్కడ కొర్రలు నేను ముందే నానబెట్టి మళ్ళీ ఎండలో డ్రై చేసి పెట్టుకున్నాను. ఒక గరిటెడు నెయ్యి కూడా యాడ్ చేసి 5 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాను. వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొత్తిమీర యాడ్ చేసి ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి జస్ట్ మూత పెట్టి మరి కొంచెం సేపు అంటే ఒక పొంగు వచ్చేదాకా ఉడికించాలి. ఇప్పుడు బిసిబెల్లిబాత్ సర్వ్ చేయడానికి రెడీ అయింది.